మేనిఫెస్టేషన్ అంటే చాలా మందికి ఇప్పటికి కూడా కావాల్సిన దాన్ని పదే పదే ఫోర్స్ చేయడం అని అనుకుంటూ ఉంటారు. క్లియర్‌గా చెప్పాలి అంటే మేనిఫెస్టేషన్ అనేది ఫోర్స్ చేయడం కాదు. మీ మైండ్‌ని, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని సహజంగా, నేచురల్‌గా మీకు కావలసిన దాని వైపు సిద్ధం చేయడం. అది ఎలాగా? ఏ విధంగా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేయాలి అన్న విషయం గురించి ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్‌కి వస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. మేనిఫెస్టేషన్ అంటే యూనివర్స్‌ని ఫోర్స్ చేయడం కాదు. మీ కోరికలను సహజంగా స్వీకరించే వ్యక్తిగా మారడం. మిమ్మల్ని మీరు మార్చుకోవడం. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే నేను పొందలేను, నేను చెయ్యలేను అనే భావాల నుంచి నేను దేన్నైనా పొందగలను, స్వీకరించగలను అనే ఫీలింగ్స్‌లోకి మిమ్మల్ని మీరు మార్చుకోవడం అన్నమాట. ఎలాగుంటుందంటే కోరిక పెట్టుకోవడంతో పాటు దాని వైపు మీ భావాలు, మీ ఫీలింగ్స్‌ని అలాగే పొందగలను అనే నమ్మకాన్ని ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకువెళ్ళాలి. అప్పుడే మీరు మేనిఫెస్టేషన్ చేయడానికి లేదంటే మీరు కోరుకున్నది పొందడానికి మీరు సహజంగా, నేచురల్‌గా సిద్ధంగా ఉన్నట్టు. క్లియర్‌గా చెప్పాలి అంటే ప్రతి మనిషికి ఉన్న బ్రెయిన్‌లో 95% సబ్‌కాన్షియస్ మైండే ఆక్యుపై చేసుంటుంది. మరి ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో గనక ఉన్న నెగెటివ్ బిలీఫ్స్, నెగెటివ్ ప్యాటర్న్స్ అనేవి అలాగే ఉన్నంత వరకు మీరు మేనిఫెస్టేషన్ అనేది పర్ఫెక్ట్‌గా చేయలేరు. ఏదో ఫోర్స్ చేస్తున్నట్టే ఉంటుంది. ఏదో ఎఫర్ట్ పెడుతున్నట్టే ఉంటుంది. కానీ మేనిఫెస్టేషన్ అనేది 100% పర్ఫెక్ట్‌గా చేయలేరు. కాబట్టి సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేయాలి. మరి ఎలా రీప్రోగ్రామింగ్ చేయాలి అన్న విషయం మీద ఒక 3 సింపుల్ స్టెప్స్ చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందులో స్టెప్ 1 అటెన్షన్ ఆన్ యువర్ గోల్స్. అంటే మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ పెట్టడం. మీకేం కావాలి? ఎలా కావాలి? ఎప్పుడులోపు కావాలి? అన్న దాని మీద ఫోకస్ పెడుతూ దాని పైన పదే పదే పాజిటివ్ ఫీలింగ్స్‌ని యాడ్ చేయడం. అంటే ఏదో అవసరమైనప్పుడు అడిగేసి వదిలేయకుండా అటెన్షన్ కావలసిన దాని వైపు, మీ రెస్పాన్సిబిలిటీస్ వైపు, మీకు కావలసిన కోరికల వైపు అటెన్షన్ పెట్టడం. అది స్టెప్ 1. స్టెప్ 2 మెంటల్ రిహార్సల్స్ అంటారు. మెంటల్ రిహార్సల్స్ అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మీకు కావలసిన దాని వైపు అనువుగా మార్చుకోవడం అన్నమాట. దానికేమవుతుందంటే కంటిన్యూ‌గా అఫర్మేషన్ చెప్పుకోవడం, ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో ఉండడం, అలాగే రెగ్యులర్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌కి మంచి విషయాలని అందించడం అనేది మీ మెంటల్ రిహార్సల్స్. అంటే ఒక్కటి మాత్రం నిజం. మీలో ఉన్న నెగెటివ్ ప్యాటర్న్స్‌ని వెళ్ళాలి అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేయాలి. దానికి హోపోనోపోనో అవ్వచ్చు, విజువలైజేషన్ అవ్వచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యులర్‌గా మీరు గనక ఈ ప్రాక్టీస్ చేశారు అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న నెగెటివ్ ప్యాటర్న్స్ రిమూవ్ అయిపోతూ ఉంటాయి. ఇది ఒక ప్రాక్టీస్. డైలీ ఒక ప్రాక్టీస్ లాగా చేయాలి. అంటే మెంటల్ రిహార్సల్స్ రెగ్యులర్ చూడండి ఒక డ్రామా చెయ్యాలి, ఒక యాక్టింగ్ చేయాలి అంటే లేదంటే ఒక స్పీచ్ ఇవ్వాలి అంటే రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు కావాల్సినది మీరు పొందాలి అంటే మీ మైండ్‌ని కావాల్సిన దాని వైపు మెంటల్ రిహార్సల్స్ అంటే సిద్ధం చేయాలి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మీ మైండ్ తీసుకోవడానికి అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా తయారవుతుంది. అప్పుడు మీరు పెట్టుకున్న గోల్స్ వైపు మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు. ఇంకా స్టెప్ 3 మూడో పాయింట్ ఏంటంటే నర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్. చాలామంది ఏంటంటే దీన్ని చాలా సింపుల్‌గా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. నర్వస్ సిస్టమ్ రెగ్యులైజేషన్. దీన్ని ఎంత పర్ఫెక్ట్‌గా చేయగలిగితే అంత అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. అది ఎలాగా ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మీకు కావాల్సిన అబండెన్స్, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం వీట్లి వైపు ఫోకస్ పెడుతున్నా మీ నర్వస్ సిస్టమ్ అనేది ఒక సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయి వాటిల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే లోపట ఉన్న భయాలు, ఆందోళన అనేవి మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు కావాల్సిన దాని వైపు పని చేద్దామని అనుకుంటున్నా సరే లోపట ఉన్న టెన్షన్స్, కొన్ని బ్లాకేజెస్, ఆ నర్వస్ సిస్టమ్ యొక్క వీక్‌నెస్
ఇవన్నీ ఏంటంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ దేని వైపు వెళ్దామని ట్రై చేస్తుంటో, ఈ సేఫ్ జోన్‌లో ఉన్న మీ నర్వస్ సిస్టమ్ అనేది దాన్ని ఆపేస్తుంది. అంటే సింపుల్‌గా అడ్డంకిగా తయారవుతుందన్నమాట. ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే, మంచి అవకాశాలు వచ్చినా సరే అందిపుచ్చుకోలేకపోవడం, డబ్బు వచ్చినా సరే నిలబడలేకపోవడం, రిలేషన్‌షిప్ కూడా వచ్చినట్టే వస్తుంది, వెళ్ళిపోవడం, చాలా మంచి క్లోజ్‌గా ఉన్నవాళ్ళు కూడా దూరం అయిపోవడం, ఇవన్నీ ఏంటంటే నర్వస్ సిస్టమ్‌లో ఉన్న కొన్ని బ్లాకేజెస్ అనమాట. అంటే ఎప్పుడు సేఫ్ జోన్‌లో ఉండడం. అంటే ఒక స్టెప్ ముందుకి అడ్వాన్స్‌డ్‌గా చూడండి, ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాలంటుంటారు చూసారా? అలాంటి ఆలోచనలు కూడా రావనమాట. నర్వస్ సిస్టమ్ రెగ్యులైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇలాగ గనక మీకు ఉంటే మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇలాంటి ఆందోళన, టెన్షన్స్ ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు దాని వైపు పరిగెడుతూ దానిని ఏదో అర్జెంట్‌గా ఆపేయాలి అని కాకుండా సింపుల్‌గా ఒక్క నిమిషం ఆగి డీప్ బ్రీత్ తీసుకొని రిలీజ్ చేస్తూ ఉండండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేశారనుకోండి, మీలో ఉన్న టెన్షన్స్ ఏదైతే నర్వస్ సిస్టమ్ అనేది ఆపుతూ ఉంటుందో అది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్‌గా చేయడం, ఇంకా చూడండి, ముందు చెప్పిన 3 స్టెప్స్‌ని గనక పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకుంటూ ఇంకా పర్ఫెక్ట్‌గా రెగ్యులర్ ఈఎఫ్‌టీ ట్యాపింగ్. ఈఎఫ్‌టీ గురించి మన ఛానెల్‌లో ఒక అద్భుతమైన వీడియో ఉంది. అవసరమైతే అది కూడా చూడండి. ఈఎఫ్‌టీ అనేది ఎలాగ అప్లై చేయాలో. రెగ్యులర్‌గా హోపోనోపోనో, రెగ్యులర్‌గా అఫర్మేషన్స్, ఇంకా పర్ఫెక్ట్‌గా విజువలైజేషన్ మీరు గనక చేశారు అంటే, మనం ఇప్పుడు ఏవైతే 3 పాయింట్లు డిస్కస్ చేశామో వాటి నుంచి చాలా ఈజీగా ఓవర్‌కమ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి టెక్నిక్స్‌ని అప్లై చేయడం ద్వారా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేయొచ్చు. చాలా సార్లు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే లోపట ఉన్న బ్లాకేజెస్ వాటిల్ని నెగెటివ్ ఎమోషన్స్ అంటారా? నెగెటివ్ ఫీలింగ్స్ అంటారా? చిన్నప్పటి నుంచి విని మీకు అలవాటుగా మారిపోయిన కొన్ని సింప్టమ్స్ అంటారా? ఏవైనా సరే వాటిల్ని రిమూవ్ చేయాలి. సింపుల్‌గా రీప్రోగ్రామింగ్ చేయాలి. ఎప్పుడైతే మీరు వాటిల్ని రీప్రోగ్రామింగ్ చేస్తారో అప్పుడు మీ మేనిఫెస్టేషన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే, సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేస్తేనే కరెక్ట్ అయిన మేనిఫెస్టేషన్ మీరు చేసుకోగలరు. మీరు అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వగలరు. ఇది 100% నిజం. ఇప్పుడు నేను చెప్పిన 3 స్టెప్స్ ఏంటంటే, అటెన్షన్ ఆన్ యువర్ గోల్స్. సెకండ్, మెంటల్ రిహార్సల్స్. 3, నర్వస్ సిస్టమ్ రెగ్యులైజేషన్. ఈ 3 పాయింట్స్‌ని కరెక్ట్‌గా మీరు అర్థం చేసుకొని, కరెక్ట్‌గా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేసుకున్నారంటే ప్రతి గోల్ చాలా ఈజీగా మీరు పొందగలరు, సాధించగలరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానెల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.